ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన మాట చెప్పాలి. ఒక్కొక్క వ్యక్తి చేతికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది. ఒక మనిషి పుట్టుకే పరమేశ్వరుని యొక్క నిర్ణయం ఉంటుంది. ఆ మనిషి పుట్టినప్పుడే ఆ రాశి కుండలిలో గ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉంటాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు. ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు. ఇల్లు కట్టడమే కష్టమైన పని. ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం. నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది. అందువల్లనే అందరూ చప్పట్లు. మన చేతులకు కూడా పని ఉండాలి. మన చేతులు ఖాళీ ఉండకూడదు. ఆయన చేయి గొప్పదే, కానీ మన చేతులు మన పని మనం చెయ్యాలి. అందువల్ల ఏమిటి గొప్పతనము? ఇరుకుదారులను ఇంద్రభవనముల ఎదుగుదలను దర్శించినవాడు. ఇరుకు దారులు 18-15 అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు. ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్నికుడు దర్శనం చేశాడు. కలగనటము కాదు, ఆయన ఆకారము దాల్చి చూపించాడు. భాగ్యనగరి నిజమగు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు. 18 అడుగుల రోడ్లు, 15 అడుగుల రోడ్లు, 150 అడుగులు, 200 అడుగుల రోడ్లు అయ్యాయి. ఏమీ లేని రాళ్లల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా. ఇప్పుడు అమరావతి కూడా, నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి. చాలామంది విమర్శించారు, ఇక్కడ పెట్టారు ఏమిటన్నారు. ఇక్కడే పెట్టాలి. ఆయన ఎంత ఊహ గొప్పది అంటే ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది. ఈ మహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచంలో గొప్ప నగరాలు. ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరములో ఉన్నది. ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా. అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా, ఎంత గొప్పది విక్రమార్క శకము అంటే 2081 సంవత్సరమైంది విక్రమార్కుడు పుట్టి. ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు, 32 మెట్లు గల సింహాసనం ఇచ్చాడు. దాని మీద కూర్చున్నాడు. ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము. అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో 9 మంది నవరత్నములు ఉన్నారు. ఒక వరాహమిహిరుడు, కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు. ఆ విక్రమార్కుడు 117 సంవత్సరాలు జీవించాడు. 100 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును. మొత్తం భారత సామ్రాజ్యాన్నంతా పరిపాలించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. 100 సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన 17వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ ఉజ్జయిని రాజధాని, ఉజ్జయినిలో ఏమున్నది? కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ మనకు 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. మీరు జూన్ 21వ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడి దేవాలయము దగ్గర ఎండ పడితే ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు. మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ. ఈ సూత్రము గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్గా మన వాళ్ళు నిర్ణయించారు. అందుకనే కాలమునకు అధీశ్వరుడు కాళేశ్వరుడు. అక్కడేమన్నా విశ్వనాథుడు వెలిసుండొచ్చు, ఇంకో స్వామి వెలిసుండొచ్చు, కాదు, కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ, మహాకాళేశ్వరుడు. అందుకనే అక్కడ మంగళనాథ దేవాలయము కూడా ఉంది. మంగళుడు అంటే కుజుడు, జహ భూమికి పుట్టినవాడు. ఈ కోటానుకోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో. అటువంటి కుజుడు. అందుకని రష్యా గొప్పది, ఇంకో దేశం గొప్పది, కానీ భారతదేశమే గొప్పది. ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు. ఎందుకంటే క్లియర్ స్కై, శుద్ధమైన ఆకాశం ఉన్నది. ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు. అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ, గగన సరళ రేఖ, 2 రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు. అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని. ఇలా ఇంత చారిత్రక శాస్త్రీయమైన జ్యోతిష్ శాస్త్రపరమైన ప్రాధాన్యము కలిగినట్టిది. ఎందుకు చెప్తున్నానంటే
అంత కాలము పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనమిచ్చినట్లుగా ఇంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు. అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి. కృష్ణానదీ తీరము అటువైపు అమరావతి, ఇటువైపు దుర్గాదేవి, రెండు వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకి ఏం భావనిచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు. మనకు తెలుసు, దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్ళీ శ్రీకారము జరుగుతుంది. అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది. నేను ఇవాళ చెప్పలేదు, 8 ఏళ్ల క్రితం నేను ఒక చోట అరసవిల్లిలో శతావధానం చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయించారండి, అలా ఉంటుందన్నారు. ఇదొక మహా విశ్వనగరం అవుతుందండి అని 8 ఏళ్ల క్రితం చెప్పాను నేను. ఇవాళ నాకు ఇక్కడ అవకాశం వచ్చి మళ్ళీ వారి సమక్షంలో ఈ మాట చెప్పగలుగుతున్నాను. అంత గొప్ప మహానగరమునకు ఆయన శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే ఆ ఇరుకుదారుల్లో ఇంద్రభవనాలు సృష్టించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చేతికి ఆ చలువ, కొన్ని చేతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలా ఆయనకు అటువంటి యోగం ఉన్న కారణము చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది. ఎన్ని మాట్లాడుకున్నా ఇవన్నీ చెప్పేదండి. మా జాతకాలు ఎట్లున్నాయో గురువుగారు, మా రాసులు, మా నక్షత్రాలని అందరికీ మనస్సులో ఉంటుంది. కాబట్టి నేను ఒక్క 5-6 నిమిషాలలో నాకు ఇచ్చిన సమయము నాకు తెలుసు, సమయజ్ఞుడనే నేను. ఆ సమయంలో మీకు అవి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మేషం అశ్వని భరణి కృత్తికాపాదం, కృత్తికలో ఒక పాదము. ఇది మేషరాశి. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 7. ఇక్కడ జూను తర్వాత గురువు యొక్క అనుగ్రహము ఈ రాశి వారికి కలుగుతుంది. వీళ్ళందరూ కూడా చాలా శ్రమతోనే పనులు సాధిస్తారు. మొట్టమొదటి ఫలం అదే. మళ్ళీ ఇక్కడ కూడా శ్రమ పడే ఎంత శ్రమ పడితే అంత ఫలం